తండ్రి కోపంలో ఒక్క మాట అన్నా పిల్లలను దెబ్బ కొట్టినా ఊకోదు తల్లి, ఎమ్మటే అడ్డం పడుతుంది. బడికి పోయిన పిల్లగాడు ఇంటికొచ్చుడు జర్రంత ఆల్చమైతే పానమంతా అటే తొక్కులాడుతుంటది. చిన్న దెబ్బ తాకితేనే తట్టుకోలేదు. జ్వరం వచ్చి పిల్లలు మంచం మీద వండుకుంటే పొద్దు మాపు సేవలు చేస్తుంది. జర్రంత హుషారైతే గాని అప్పుడు అమ్మ పానం నిమ్మలబడదు. పేగుదెంచి గంటది కాబట్టే పిల్లల మీద గంత పాయిరం. కానీ గీడ చూడుండ్రి ఏమైందో. బుడ్డోన్ని ఈడ గుసబెట్టి అటు దిక్కుపోయింది మమ్మీ. బిస్కోట్ల కోసమో నీళ్ల కోసమో అనుకున్నట్టుండు, కానీ వెనకకు తిరిగి చూస్తే అమ్మకు పడలే. పాపం ఏడ్చుకుంటా బస్టాండ్ అంతా తిరుగుతాంటే అర్రే పిల్లగాడు ఒక్కడే ఉన్నాడని గీ అన్న చూసి అటు ఇటు దేవులాడిండు. ఆర్టీసోళ్ళకి చెప్తే వాళ్ళు మైకుల సాటింపేసినా ఎవ్వరు రాలే. ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే సీక్రెట్ కెమెరాలా గీ బండి మీద కనబడ్డది. చిన్నోడు గుర్తుపట్టి మమ్మీ మమ్మీ అని ఏడ్చిండట. నెంబర్ ప్లేట్ బట్టి దొరకబట్టిండ్రు. చెప్పున్నే కథ ఏందంటే కొడుకును నల్గొండ బస్టాండ్ ఇడిచబెట్టి సోషల్ మీడియా సోపతి గాంతోటి పోయింది. కింద మీద పడి నాయన ఫోన్ నెంబర్ దొరకబట్టి వేస్తే వచ్చిండిగా. ఉండేది హైదరాబాద్ లా, కానీ ఇన్స్టాగ్రామ్ లా దోస్తులై లవ్వుల పడ్డారట. వాణ్ణి కలుస్తానికి సిటీకెళ్లి నల్గొండకు పోయి కొడుకును బస్టాండ్ లిడ్సబెట్టి బండెక్కిందన్నట్టు. మా తల్లే ఎంత సక్కడదానివమ్మా. దిక్కుమాలిన సోషల్ మీడియాల ముక్కు ముఖం తెలవనోళ్ళ మాయల పడి ఇల్లు సంసారాలు ఆగం చేసుకోకుర్రి జరా.